హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చూడండి, దానికోసమని ఇలా నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో స్టార్ట్ చేద్దామా మరి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చెక్క వేసుకోవాలి, దాల్చిన చెక్క అండి. తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం మెంతి కూర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కొంచెం మగ్గే వరకు, మరీ మెత్తగా మగ్గకూడదు, నార్మల్గా ఒక 2 మినిట్స్ సరిపోద్ది వేపుకోవడం. ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. చక్కగా ఇది ఫ్రై అయ్యాక ఆ పచ్చిదనం అనేది పోయేలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న రైస్కి ఒక టమాటా సరిపోద్ది. టమాటా ముక్కలు వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటా వేసిన తర్వాత కలపకూడదండి, ఎందుకంటే తొందరగా మగ్గవు. డైరెక్ట్ వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా మిర్చి పౌడర్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో నేను తీసుకున్న రైస్కి నాకు 3 ఎగ్స్ సరిపోతాయి. నేను 3 ఎగ్స్ వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని అవి కొంచెం ఉడికించుకోవాలి. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయాయి. ఇప్పుడు మెల్లిగా వాటిని టర్న్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉడికాక మళ్ళీ ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా, విడివిడిగా అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం విడివిడిగా రావాలి చక్కగా. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నీచు వాసన అనేది లేకుండా మంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి, దానిలో నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వేసాక ఇప్పుడు మనము దీనిలో రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసుకొని ఆ ఎగ్ మిశ్రమం మొత్తం రైస్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిలా ఉండాలి రైస్ అనేది, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఉల్లిపాయ తురుము, కొంచెం క్యారెట్ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక 1/2 ముక్క లెమన్ పిండేసుకున్నాను. చూడండి, పిండుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, వేడి వేడిగా కమ్మగా చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుందండి. మనం బయట తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి.